మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఈ రోజు ఏపీ కేబినెట్ భేటీ ఉండబోతోంది. ఆ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించబోతుంటే తెలుస్తోంది. ఉదయం 11 గంటలకు సమావేశం ఉండబోతోంది. పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది మంత్రివర్గం. జనవరి 1 నుంచి 3,000 రూపాయల పెన్షన్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది కేబినెట్. తుఫాను పంట నష్టం పరిహారంపై ఒక నిర్ణయం తీసుకోబోతోంది మంత్రివర్గం. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం 25 లక్షలకు పెంచబోతోంది కేబినెట్. పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. ఈ రోజు ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించిన మరింత సమాచారం టీవీ ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, ఇవాళ కేబినెట్ భేటీలో ప్రధాన అజెండాలుగా ఒకటి పెన్షన్ 3,000కు పెంపు, అలాగే తుఫానుకు సంబంధించి నష్టం, అలాగే 25 లక్షల ఆరోగ్యశ్రీ. సో చాలా కీలక అంశాలు చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ నిర్ణయం అయిపోయిందా? నిర్ణయం తీసుకోవడం కోసం ఇవాళ చర్చిస్తున్నారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ మూడు కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వీటిని ఇంప్లిమెంట్ చేయాలంటే ఖచ్చితంగా కేబినెట్ ఆమోదముద్ర తప్పనిసరి. కాబట్టి ఈరోజు కేబినెట్లో ఈ ప్రధానమైనటువంటి అంశాలన్నింటికి కూడా కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. ఒకటి, పెన్షన్ పెంపుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడే ఏడాదికి 250 రూపాయలు చొప్పున పెన్షన్ పెంచుకుంటూ వెళ్ళి 3,000 రూపాయలు చేస్తామని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగా రేపు అంటే జనవరి 1వ తేదీ నుంచి కూడా 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం 2,750 రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్ను మరొక 250 రూపాయలు పెంచి జనవరి 1వ తేదీ నుంచి సీనియర్ సిటిజన్స్కు, అన్ని వర్గాల వారికి కూడా పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారికి 3,000 రూపాయలు ఇచ్చే విధంగా కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. దీనివల్ల ఖజానాపై దాదాపుగా నెలకు 2,000 కోట్ల రూపాయల భారం కూడా పడనుంది. సో ఆర్థికంగా భారం పడుతుంది కాబట్టి కేబినెట్ అప్రూవల్ తప్పనిసరి. కాబట్టి ఈరోజు కేబినెట్లో పెట్టి చర్చించిన తర్వాత ఈ పెన్షన్ పెంపుకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. మరొక కీలకమైనటువంటి అంశము, ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా గరిష్టంగా 25 లక్షల ఉచిత వైద్యాన్ని అందించడానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో 25 లక్షలు అంటే ఒకసారి ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని వైద్యానికి వెళ్తే గరిష్టంగా 25 లక్షలు అంటే ఇది చాలా ఎక్కువగానే చెప్పుకోవాలి. ప్రతి వ్యక్తికి కూడా, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా 25 లక్షల వైద్యం అందించే విధంగా కూడా చాలా కీలకమైనటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. దీని మీద కూడా కేబినెట్లో చర్చించిన తర్వాత మంత్రిమండలి ఆమోద ముద్ర వేయనుంది. అలాగే ఈ నెల 18వ తేదీ నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈ ఆరోగ్యశ్రీ కార్డుల్లో ఎమ్మెల్యేలు కూడా పాల్గొనే విధంగా కూడా ఒక షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేశారు. కాబట్టి దీన్ని మంత్రులు ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి, ఆరోగ్యశ్రీ కార్డుల విషయంలో ఆరోగ్యశ్రీ పెంపుకు సంబంధించి ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలనే దానికి సంబంధించి కూడా మంత్రులకు సీఎం జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే మిచాంగ్ తుఫాన్ వల్ల కలిగినటువంటి నష్టము, రైతులకు పంట నష్ట పరిహారం మీద కూడా కేబినెట్లో చర్చించి ఎంత మేర పరిహారం ఇవ్వాలనే దాని మీద నిర్ణయం తీసుకున్నారు. ఈ మూడు కూడా ప్రధానమైనటువంటి అంశాలు. వీటితో పాటుగా పలు సంస్థలకు భూ కేటాయింపులు, అలాగే మరికొన్ని అంశాలు, పోస్టుల కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా కేబినెట్లో చర్చ జరగనుంది. ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది.